మాట్లాడే చిలుక. ఒక ఊరి చివర చిన్న పెంకుటిల్లు ఉండేది. అందులో ముగ్గురు అక్క చెల్లెళ్ళు నివసిస్తూ ఉండేవారు. వ్యవసాయం చేసుకుని కూరగాయలు పండించి అమ్ముకోవడం, ఇతరులకు సహాయం చేయడం చేస్తూ ఉండేవారు. ఒకరోజు రాత్రి ఆ దేశపు మహారాజు, మహామంత్రి మారువేషంలో పర్యటించసాగారు. రాత్రిపూట ఆ ఊరి చివర ఉన్న పెంకుటిల్లు దగ్గరగా వారు వెళుతూ ఉండగా వారికి మాటలు వినిపించాయి. ఇంత రాత్రిపూట ఈ ఇంటిలో నుంచి ఎవరో మాట్లాడుతున్నారు, చూద్దామని దగ్గరగా వెళ్ళారు. ముగ్గురు అక్క చెల్లెళ్ళు మాట్లాడుకుంటున్నారు. మనకు పెళ్ళిడు వచ్చింది కదా, ఎవరిని చేసుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నారు. అక్క, నాకు మంచి మంచి బట్టలంటే ఇష్టం, రాజుగారి చాకలిని చేసుకుంటే రకరకాల పట్టు చీరలు కట్టుకోవచ్చు అంది. రెండవ ఆమె, నాకు వంటలంటే ఇష్టం, రాజుగారి వంటవాడిని వివాహం చేసుకుంటే మంచి మంచి భోజనాలు తినచ్చు అంది. మూడవ ఆమె, నేను మహారాజునే పెళ్లి చేసుకుంటాను అంది. ఈ మాటలన్నీ విన్న మహారాజు, మహామంత్రి తిరిగి వెళ్ళిపోయారు. తరువాత కొన్నాళ్లకు ఈ ముగ్గురు అక్క చెల్లెలను పిలిపించారు. మహారాజు ఆ ముగ్గురిని చూసి, వారిలో చిన్న అమ్మాయి చాలా అందముగా, తెలివిగా ఉంది. సరే అనుకుని చాకలిని పిలిపించి అక్కకిచ్చి వివాహం చేశాడు. తరువాత వంటవాడిని పిలిపించి రెండవ అక్కను వివాహం చేశాడు. తరువాత మహారాజు చిన్న అమ్మాయిని వివాహం చేసుకుని తన రాణిగా చేసుకున్నాడు. ఈ విధంగా ఉండగా మహారాణి గర్భవతి అయింది. ఇది తెలిసిన అక్కలు కుళ్ళుకున్నారు. మాకేమో చాకలివాడు, వంటవాడు భర్తగా వచ్చాడు, దీనికేమో మహారాజు భర్తగా వచ్చాడు, పైగా ఇది గర్భవతి అయింది అని కుళ్ళుకుంటూ ఉండగా చెల్లెలికి ఒక పండంటి బాబు పుట్టాడు. వెంటనే వారు ఆ పిల్లవాడిని ఒక పెట్టెలో పెట్టి వాళ్ళ కోటలో ఉండి ఒక నదిలో పడివేశారు. తరువాత ఒక గుండ్రాయిని తీసుకువచ్చి మహారాణి పక్కన పండబెట్టారు. మహారాజు, మహారాణిని చూసుకొని చాలా బాధపడ్డారు. మరికొన్నాళ్లకు మహారాణికి మరి ఒక మగపిల్లవాడే పుట్టాడు. అక్కలు అదే విధముగా ఆ బిడ్డను కూడా ఒక పెట్టెలో పెట్టి నదిలో పడవేశారు. ఈసారి ఒక రోకలిని తెచ్చి చెల్లెలి పక్కన పెట్టారు. అది చూసి మహారాజు దంపతులు బాధపడ్డారు. మళ్ళా మూడవసారి కూడా మహారాణి గర్భవతి అయింది. ఇది చూసి అక్కలు, ఈసారి ఆడబిడ్డ పుట్టింది, ఈ బిడ్డను కూడా వారు పెట్టెలో పెట్టి నదిలో వేసేశారు. ఈసారి ఒక తాబేలుని తెచ్చి పెట్టారు. ఈ మూడింటిని చూసి మహారాణి బాధపడుతూ వాటినే తన బిడ్డలుగా దగ్గర పెట్టుకొని వాటికే కథలు చెప్పుకుంటూ ఉండేది. ఈ నదిలో పడిన ముగ్గురు పిల్లలు నదిలో కొట్టుకుని వెళ్తూ ఉండగా ఆ దేశపు చివర ఉన్న తోటలో ఉన్న ఒక తోటమాలి ఆ పెట్టెలను సురక్షితముగా తీసుకువెళ్ళి ఆ ముగ్గురు పిల్లలను పెంచుకున్నాడు. వాళ్లకు పిల్లలు లేకపోవడం వలన ఆ తోటమాలి దంపతులు వారిని సొంత బిడ్డలుగా పెంచుకుంటూ పెద్దవాడికి సుమంతుడని, రెండవ వానికి ధీమంతుడని, మూడవ పాపకు శ్రావణి అని పేరు పెట్టారు. పిల్లలు పెరిగి పెద్దవారయ్యారు. తోటమాలి దంపతులు తీర్థయాత్రలకని బయలుదేరారు. సుమంతుడు, ధీమంతుడు తమ చెల్లిని జాగ్రత్తగా చూసుకుంటూ అక్కడే ఉన్నారు. ఒకరోజు సుమంతుడు, ధీమంతుడు బయటికి వెళ్ళారు. ఒక యోగిని ఆకలిగా ఉండి అక్కడికి వచ్చి, అమ్మా, ఎవరైనా ఉంటే కొంచెం భోజనం పెట్టండి, ఆకలిగా ఉంది అని అంది. శ్రావణి తలుపు తీసి ఆమెని లోపలికి పిలిచి భోజనం పెట్టింది. తరువాత ఆ యోగిని అక్కడ ఉన్న చెట్లను అన్నీ గమనించింది. పారిజాతం, నందివర్ధనం, సంపంగి, పొగ్గడ, మామిడి, నేరేడు, సపోటా, రేగు
మొదలైన వృక్షాలన్నింటినీ చూసి అన్నీ ఉన్నాయి ఇక్కడ. 3 రకాల వస్తువులుంటే ఇంకా ఇంతకు మించిన ఆనందకరమైన వనం ఉండదు అని అంది. అది విని శ్రావణి, అవ్వా ఏమిటవి అని అడిగింది. అది కాదు తల్లి, విచిత్ర వస్తువులైన కొన్ని ఉన్నాయి. అవి మాట్లాడే చిలుక, పాట పాడే చెట్టు, బంగారు నీళ్లు. అవి 3 ఉంటే చాలా గొప్పగా ఉంటుందమ్మా మీ తోట అని అంది. అయితే అవ్వా అవి ఎక్కడ దొరుకుతాయో చెప్పు, వాటిని తీసుకొనొచ్చి పెడతాము, మా అన్నయ్యలు తెస్తారు అనింది. తల్లి, అది చాలా దూరమమ్మా, చాలా కష్టము. కొన్ని యోజనాల తరువాత పడమట దిక్కుగానే వెళ్ళాలి. హిమకుందు పర్వత ప్రాంతంలో అక్కడ ఆ పర్వతం నడి మధ్యలో లోయలో నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడెక్కడో ఉంటాయిట. నేను విన్నాను కానీ ఎప్పుడూ చూడలేదమ్మా. కానీ అక్కడికి వెళ్ళిన వారెవ్వరూ తిరిగి రాలేదు. అక్కడ రకరకాల విచిత్రాలు, భయంకరమైన జంతువులు అన్నీ ఉంటాయట, మంత్రతంత్రాలు కూడా ఉంటాయట. నేను విన్నాను. వెళ్ళిన వారెవరూ తిరిగి రాలేదటమ్మా అని చెప్పింది. ఆ యోగిని వెళ్ళిపోయిన కొంచెము సేపటికి సుమంతుడు, ధీమంతుడు ఇంటికి వచ్చారు. శ్రావణి దిగులుగా కూర్చొని ఉన్నది. ఏమిటమ్మా, ఏమైంది, ఎందుకలా ఉన్నావు అని అడిగారు. అన్నయ్య, ఇందాక ఒక యోగిని వచ్చింది. మన తోటలో 3 వస్తువులు ఉంటే చాలా బాగుంటుంది అనంది. నాకవి కావాలనిపిస్తున్నదన్నయ్య అంది. ఏంటమ్మా చెప్పు, తెచ్చిస్తాం అని అన్నారు. ఒక పాట పాడే చెట్టు, మాట్లాడే చిలుక, బంగారు నీళ్లు. అవి హిమకుందు పర్వతాల లోయలో ఉంటాయటన్నయ్య. అక్కడికి వెళితే చాలా ప్రమాదమంట. అక్కడికి వెళ్ళిన వారు తిరిగి రాలేదు అనంది. ఓహ్, అదెంత పనమ్మా, నీకు వీరులమైన మేముండగా నీకేం దిగులు, నేను వెళ్ళి తెస్తాను అన్నాడు పెద్దన్నయ్య. నేను వస్తానన్నయ్య అన్నాడు రెండవాడు. వద్దు తమ్ముడు, నువ్వు చెల్లెలతో ఉండు. నేను 6 నెలలైనా తిరిగి రాకపోతే అప్పుడు నువ్వు రా అని చెప్పాడు. మరునాడు శ్రావణి రొట్టెలు చేసి అన్నయ్యకు మూట కట్టి ఇచ్చింది. సుమంతుడు ఆ రొట్టెలు తీసుకుని హిమకుందు పర్వతాలకు బయలుదేరాడు. అలా వెళుతూ ఆ పర్వతము లోయలలోకి వెళ్ళాడు. అక్కడ విచిత్రమైన జంతువులు, రకరకాల సర్పాలు అన్నీ ఎదురొచ్చినా ఏమీ భయపడకుండా వాటన్నిటినీ దాటుకుంటూ వెళ్ళాడు. ఇంకా లోపలికి వెళ్ళంగానే భయంకరమైన రాక్షస అరుపులు, భయంకరమైన దెయ్యాలు అన్నీ అడ్డం వచ్చాయి. కత్తితో వాటన్నింటినీ భయపెడుతూ ముందుకెళ్ళాడు. చివరగా వెళ్తుండగా, అన్నయ్య నన్ను కాపాడు అన్నయ్య, ఎవరో మంత్రగాడు నన్ను ఏదో చేస్తున్నాడన్నయ్య అని తన చెల్లెలు పిలిచినట్టుగా వినిపించి అదాటున వెనికి తిరిగాడు. వెంటనే రాయిగా మారిపోయాడు. సుమంతుడు రాయిగా మారిపోయాడు. ఇక 6 నెలలు దాటినా అన్నయ్య రాకపోసరికి ధీమంతుడు, చెల్లి నేను వెళ్ళి చూసి వస్తాను అని బయలుదేరాడు. అన్నయ్యలాగే ఇతనికి కూడా ఆ హిమకుందు పర్వతాలలో అనుభవం ఎదురయ్యింది. అలా వెళుతూ ఉండగా తన చెల్లెలు పిలిచినట్టుగానే అన్నయ్య కాపాడు, అన్నయ్య కాపాడు అని వినిపిస్తే అనుకోకుండా వెనికి తిరిగి ధీమంతుడు కూడా రాయిగా మారిపోయాడు. అన్నయ్యలిద్దరూ తిరిగి రాకపోయేసరికి దిగులు పడిపోయింది శ్రావణి. అన్నాలను వెతుకుతూ వెళ్ళాలని తను కూడా కావలసిన రొట్టెలు అవి సర్దుకుని కొంచెము దూది మొదలైనవన్నీ తీసుకొని బ్యాగులో సర్దుకొని తను కూడా హిమకుందు పర్వతములకు బయలుదేరింది. అలా వెళుతూ ఆమెకు కూడా భయంకరమైన జంతువులు, విచిత్రమైన శబ్దాలు అన్నీ వినబడుతున్నా ముందుకు సాగిపోతూనే ఉంది. కొంచెం దూరం పోగానే వాళ్ళ అన్నయ్యలు, చెల్లెమ్మ ఇక్కడున్నాం తల్లి, మమ్మల్ని కాపాడు అని పిలుస్తున్నట్లుగా వినిపించేసరికి వెనుకు తిరిగి చూద్దామనుకుంది. కానీ యోగిని చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి దూది తీసి చెవులల్లో పెట్టుకుంది. వెంటనే ఆమెకు ఏ శబ్దాలు వినిపించలేదు. వెంటనే ఆమె హిమకుందు పర్వతం మధ్యమునకు వెళ్ళిపోయింది. అక్కడ వెళుతూ ఉండంగా ఒక మునీంద్రుడు తపస్సు చేసుకుంటూ కనిపించాడు. అతని దగ్గరికి వెళ్ళి
ఆయన కళ్ళు తెరవకపోవడం చూసి అక్కడనే కూర్చుని ఆయన లేచేంత వరకు అక్కడే ఉండాలని అనుకుంది. అతనికి రోజు సేవలు చేయడం మొదలుపెట్టింది. ఆయన చుట్టూ శుభ్రం చేయడం, పువ్వులతో అలంకరించటం, ఆయనకు కావలసిన పండ్లు తెచ్చి ఇవ్వటం అలా చేస్తూ ఉండేది. ఒకనాడు మునీంద్రుడు కళ్ళు తెరిచి ఆమెను చూసి నవ్వి, ఎందుకమ్మా ఇంత సేవ చేస్తున్నావు అని అడిగాడు. లేదు స్వామి, మీరు కళ్ళు మూసుకొని కూర్చుని ఉన్నారు కదా, అందుకే మీకు సేవ చేసుకోవాలనిపించింది. నీవెందుకు వచ్చావు తల్లి అని అడిగాడు. ఇక్కడ మాట్లాడే చిలుక, పాటలు పాడే చెట్టు, బంగారు నీళ్లు ఉన్నాయని నాకు ఒక యోగిని చెప్పింది. వాటిని తీసుకురావడానికి మా అన్నలిద్దరూ వచ్చారు. కానీ వారు తిరిగి రాలేదు స్వామి, అందుకే వారిని వెతుక్కుంటూ వచ్చాను అని అంది. అవునా తల్లి, అదిగో అక్కడ ఉన్నాయి చూడు ఆ మామిడి చెట్టు. ఆ మామిడి చెట్టే తల్లి పాటలు పాడుతుంది. ఆ చెట్టుపైనే ఒక చిలక ఉంది చూస్తావా, అదే మాట్లాడుతుంది. ఆ పక్కనే ఉన్న నదిలో నీళ్లే బంగారు నీళ్లు. నీవు ఆ మూడింటిని తీసుకుని వెళ్ళు అని ఒక ముని ఇచ్చిన కలశం కూడా తీసుకొని బంగారు నీళ్లను దాని నిండుగా నింపుకుంది. చిలకను భుజం మీద కూర్చోపెట్టుకుని చెట్టుని తీసి ఒక సంచిలో పెట్టుకుంది. స్వామి, మా అన్నాలు ఇక్కడికి వచ్చారు కదా, వారిని నేను ఎలా కనిపెట్టడం అనంది. అమ్మా, వాళ్ళు రాళ్ళుగా మారిపోయారు. నువ్వు వెళుతున్న దావలోనే వాళ్ళుంటారు. ఈ బంగారు నీటిని వాళ్ళ మీద కొద్దిగా చల్లు తల్లి, వాళ్ళు నిజస్వరూపానికి వస్తారు అని చెప్పాడు. తరువాత శ్రావణి మునికి నమస్కరించి బయలుదేరింది. కొంత దూరము వెళ్ళిన తర్వాత ఎక్కడ చూసినా రాళ్లే కనిపించసాగాయి. వాటిలో వాళ్ళ అన్న రాళ్ళు ఎక్కడున్నాయో తెలియక ఆమె బంగారు నీళ్లను అన్ని రాళ్ల మీద చల్లడం మొదలుపెట్టింది. అవన్నీ కూడా ఒకప్పుడు వచ్చి రాళ్లుగా మారిపోయిన రాకుమారులు, ఇతరులే. వాళ్ళల్లో నుంచి వాళ్ళ అన్నలు కూడా బయటకొచ్చారు. చెల్లి అని పిలిచారు. అన్నా అన్నా అంటూ సుమంతుణ్ణి ధీమంతుణ్ణి దగ్గరగా వెళ్ళింది శ్రావణి. ముగ్గురు కలిసి ఆనందించారు. మిగతా రాకుమారులందరూ కూడా శ్రావణిని చెల్లిలా చూసుకున్నారు. అందరూ కలిసి శ్రావణికి కృతజ్ఞతలు తెలిపారు. సుమంతుడు, ధీమంతుడు, శ్రావణి వాళ్ళ ఇంటికి తిరిగి వచ్చారు. తరువాత తోటలో ఒక పెద్ద తొట్టి కట్టించి మామిడి చెట్టును అందులో నాటి బంగారు నీళ్లు పోశారు. మాట్లాడే చిలుకను అందులో ఉంచారు. ఆ విధంగా వాళ్ళు ముగ్గురు సంతోషంగా ఉన్నారు. ఒకనాడు మహారాజు వేటకు వచ్చాడు. వేటాడుతూ కమ్మని పాటలు విని ఆ తోట దగ్గరికి వచ్చాడు. వచ్చి అక్కడ ఎక్కడి నుంచి ఈ పాటలు వినిపిస్తున్నాయి అని చూస్తున్నాడు. అంతలో శ్రావణి వచ్చి మహారాజుని చూసి నమస్కరించి, మహారాజా, మా తోటలోకి వచ్చి కాసేపు విశ్రమించండి. మా తోటలోని పండ్లను మీరు తీసుకోండి అని చెప్పింది. మహారాజు సంతోషించి అక్కడికి వచ్చి విశ్రమించాడు. అక్కడ ఉన్న పాటలు పాడే చెట్టు, మాట్లాడే చిలుక, బంగారు నీళ్లను చూసి ఇవి ఏమిటి అని అడిగాడు. శ్రావణి వాటి గురించి చెప్పింది. ఓహో, ఈ అపూర్వ వస్తువులు ఇక్కడ ఉండటమేమిటి? వీటిని కోటలో ఉద్యానవనంలో ఉంటే చాలా బాగుంటుంది. వీటిని తీసుకుని వెళ్దాం అని సైన్యాధిపతితో అన్నాడు. అప్పుడు అక్కడే ఉన్న మాట్లాడే చిలుక, కన్నబిడ్డలను గుర్తుపట్టలేక వారినే బాధించాలనుకుంటున్నాడు మహారాజు, మూర్ఖపు రాజు అంది. రాజు ఆశ్చర్యపోయాడు. కన్నబిడ్డలా? నాకు పిల్లలే లేరు అని కోటకు వెళ్ళాడు. కోటకు వెళ్ళిన మహారాజు చిలక మాటలు గుర్తుకు వచ్చి, చిలక అబద్ధాలు చెప్పదు, ఎందుకైనా మంచిదని తన భార్య అక్కలిద్దరిని పిలిపించి, నిజం చెప్పండి, నా భార్యకు పుట్టినవి రోకలిబండ, గుండ్రాయి తాబేలేనా అని అడిగాడు. అవును మహారాజా అన్నారు. వెంటనే చితక బాదడం మొదలుపెట్టారు. ఆ బాధకు తట్టుకోలేక
నిజం చెబుతాం, నిజం చెబుతాం అన్నారు. చెప్పండి అంటే, లేదు మహారాజా, మీకు 2 అబ్బాయిలు 1 అమ్మాయి పుట్టారు. మేము అసూయ ద్వేషంతో వాళ్ళ ముగ్గురిని పెట్టెలో పెట్టి నదిలో పడవేశాము. తరువాత ఈ విధంగా పెట్టాము. గుండ్రాయిని, రోకలిని, 1 తావేలుని తెచ్చి మహారాణి పక్కన పెట్టాము అని అంది. ఆ మాటలు విని మహారాజు వాళ్ళని జైలులో వేయించాడు. తరువాత మహారాజు మహారాణి దగ్గరికి వెళ్ళాడు. తాబేలుతో, రోకలితో, గుండ్రాయితో ఆడుకుంటూ ఉన్న మహారాణిని చూసి ఆమెని తీసుకొని తమ పిల్లలు ఉన్న తోటకు తీసుకువెళ్ళాడు. అక్కడ ఉన్న పిల్లలను చూసి మహారాణికి చెప్పలేని సంతోషం కలిగింది. ఆమె వెంటనే తన బిడ్డలను అక్కున చేర్చుకుంది. మహారాజు మహారాణి సుమంతుడిని, ధీమంతుడిని, శ్రావణిని కోటకు తీసుకొని వచ్చి వాళ్ళను చక్కగా చూసుకుంటూ ఎంతో సంతోషంగా ఉన్నారు.